తెలుగుదేశం పార్టీలో గౌత్ శిరీష్ గారు ఫైర్ బ్రాండ్, ముక్కుసూటిగా మాట్లాడతారు. దాని మూలంగా ఒక్కోసారి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. రాజకీయ వారసత్వం కూడా చాలా ఘనమైన రాజకీయ వారసత్వం. శిరీష్ తాత గౌతు లచ్చన్ గారు స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెసేతర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అలాగే తండ్రి గౌతు శ్యామసుందర్ శివాజీ గారు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం శిరీష్ గారు పలాస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పోరాటాలు చేశారు, అగ్రెసివ్గా ఉన్నారు. అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు చీదర భాషతో ఆమె వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు. శిరీష్ గారు అప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, కేసులు కావచ్చు, లేదంటే ఇప్పటి రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి మీద అంతా మాట్లాడతారు. శిరీష్ గారు నమస్తే. నమస్తే సురేష్ గారు. మీకు చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు బాగా దగ్గర నుంచి చూసుంటారు కదా. మీ ఫాదర్, తాతగారు రాజకీయాల్లోకి రావడానికి తాతగారా స్ఫూర్తి, ఫాదరా? ఇద్దరూ కాదండి. చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీలో పుట్టాం, కానీ రాజకీయాలకు దూరంగానే ఉంచారు. మేము 6th చదువుతున్నప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత మా చదువులు పాడవుతాయి ఇక్కడ అని చెప్పి తాతగారు, నాన్నమ్మ గారు తీసుకెళ్ళిపోయి వైజాగ్లోనే మా స్టడీస్ మొత్తం పీజీ వరకు అయింది. అయితే అప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోవడం వల్ల రాజకీయాలను పదం తెలియదు, కానీ తాతయ్య ఒక స్పెషల్ పర్సన్. తాతయ్యతో టెంపుల్స్కి వెళ్తే వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా తాతయ్యకి మినిస్టర్లు, గవర్నర్లు వచ్చి పిలుస్తారు. అలాంటి ఒక స్పెషల్ ఉండేది, కానీ అంత అవేర్నెస్ ఉండేది కాదు. నాన్నగారు కూడా కాస్త అంటే సాంప్రదాయంగా ఉండే వ్యక్తి. ఆడపిల్లలు, ఆయనకి ఇద్దరమే ఆడపిల్లలం. రాజకీయాల్లో రావాలని ఏ రోజు, నేను పెద్ద అమ్మాయిని, సిస్టర్ యుఎస్లో సెటిల్ అయింది, తను లా చదువుకుంది, నేను ఎంబీఏ తర్వాత లా చేశాను. సో నాన్నగారు కూడా ఏ రోజు, నాన్నగారికి లేదు మాకు లేదు. అంటే ఇప్పుడు చూడండి, కాలేజ్లో ఉండగానే, తండ్రుల పదవుల్లో ఉండగానే యూత్ వింగ్లోకి వెళ్ళిపోయి యువ అధ్యక్షులు కానీ అవి ఏమీ లేదు. మేము చదువుకున్నాక మాకు ఓటు వచ్చాక నాన్నగారు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటేసి వెళ్ళడమే తప్పితే ఏ రోజు మేము ఇక్కడ క్యాంపెయినింగ్లో కానీ ఎందులో పార్టిసిపేట్ చేయలేదు. సో నాన్నగారిని చంద్రబాబు నాయుడు గారు పిలిచి, శివాజీ నీ తర్వాత ఎవరు అని అడిగినప్పుడు ఎవరు లేరండి, 2 ఆడపిల్లలు సెటిల్ అయిపోయారు, నేను ఈసారి చేసి, ఎందుకంటే నాన్నగారు 2009లో ఓడిపోయారు ప్రజారాజ్యం వేవ్లో. 14లోని నేను ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని నాకు లేదు, నేను గెలిచి నా అంతటి నేనే వదులుకుంటాను, తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు అని అన్నారు. ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచారు కదా 89లో. సెకండ్ టైం టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం. నాన్నగారు, ఎర్రన్నాయుడు గారు జంట ఎమ్మెల్యేలుగా ఇద్దరు ఏనుగు గుర్తు మీద తాతగారి సలహాతో అప్పటికప్పుడు వేసి ఇద్దరు గెలిచారు. అదొక చరిత్ర అప్పటి రోజుల్లో. సో నా తాతగారు అంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి, లేదు అంటే నాకు 2 ఆడపిల్లలండి, అబ్బాయిలు లేరు, అంటే రాజకీయాలు అంటే అబ్బాయిలని ఒక ఇందులో ఉండేది. అంటే అలా కాదు, ఇప్పుడు విమెన్ ఆల్సో మనకు కావాలి, లచ్చన్ గారి లెక్సీ కంటిన్యూ అవ్వాలి అంటే, పెళ్ళైన అమ్మాయిలండి మేము డెసిషన్ తీసుకోలేము, వాళ్ళ అత్తగారు కుటుంబం తీసుకోవాలన్నప్పుడు, నాది లవ్ మ్యారేజ్ అండి, సార్కి కూడా తెలుసు, భర్త వెంకన్న చౌదరి గారిని పిలిపించండి అన్నారు. ఇలాగ అనుకుంటున్నాము అంటే, మీ ఇష్టం అండి, మామయ్య గారు ఒప్పుకుంటే నేను ఫైనాన్షియల్గా నా వైఫ్కి నేను సపోర్ట్ చేస్తానన్నారు. అలా రావడం అయింది, కానీ అంతకు ముందు వరకు ఏ రోజు కల్లో కూడా మేము ఎమ్మెల్యే అవ్వాలి, అవుతామన్నది అసలు లేదు. ఎందుకంటే ఆ లైఫ్ని మేము ఎప్పుడు చూడలేదు. నాన్నగారు, అమ్మగారు సోంపేటలో ఉండేవారు, వీఆర్ విత్ స్టడీస్. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో వస్తే ఏదో అని అనుకుంటున్నారు, కానీ తప్పితే మీరు ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. సో 14 వరకు పాలిటిక్స్కి దూరంగానే ఉన్నారు మీరంటే. మీరు పాలిటిక్స్లోకి రావటం చంద్రబాబు గారి వల్ల అనుకోవాలి అయితే. అంతేగా? అంతే. అయితే గౌతు లచ్చన్ గారు ముందు నుంచి కూడా ఆయన స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత కూడా కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ, లోక్దళ్ పార్టీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు 78-83 మధ్యలో కొంతకాలం పాటు. ఎన్జి రంగా గారిది సహచరుడిగా ఉన్నారు. ఎన్జి రంగా గారిని గుంటూరులో ఓడిస్తే ఈయన ఇక్కడికి తీసుకొచ్చి, ఈయన రిజైన్ చేసి శ్రీకాకుళంలో రంగా గారిని నిలబెట్టి గెలిచారు. రంగా గారు ఎప్పుడు గుంటూరులో కాదు, అంటే కాంగ్రెస్లో చేరాక గుంటూరు నుంచి గెలిచారు, కానీ ఆయన స్వాతంత్ర పార్టీలో ఉన్నప్పుడు, కృషికార్ లోక్ పార్టీలో ఉన్నప్పుడు చిత్తూరులోనూ, శ్రీకాకుళంలో గెలిచేవారు. సో అట్లా ఒక అసోసియేషన్ ఉండేది. అలాగే శివాజీ గారు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారితో అసోసియేషను. మీరు వచ్చేసి వెంకన్న చౌదరి గారిని మ్యారేజ్ చేసుకున్నారు.
అంటే కమ్మ కమ్యూనిటీతో మీకు ఒక అసోసియేషన్ మీ తాతల టైం నుంచి ఉంది. దాని మూలంగా లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు లేదా రాజకీయంగా కావచ్చు. రాజకీయాల్లోని అంటే కమ్యూనిటీలు అన్నవి రాజకీయాల్లోకి వచ్చాకే మొదలైనట్టున్నాయి, అంతకుముందు లేదు. అంతకుముందు అంటే నా వరకు తెలిసి అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు. అయితే నేను వెంకన్న చౌదరి గారిని, ఆయన మెంటాలిటీ నాకు నచ్చింది, నాకు సపోర్ట్ చేయగలను, దీంతో ఇష్టపడ్డాను. అది కమ్మ రెడ్డ రాజా అని చూడలేదు. తర్వాత మా పెళ్లి సంగతి అంటే ఒక బీసీల నాయకుడు ఓసీల అబ్బాయిని, బీసీల నాయకుడు మనవరాలు చేసుకోవడం ఏంటి అని వచ్చినప్పుడు తాతగారి సహచరులందరూ మీరు అన్న మాటే అన్నారు. లచ్చన్న గారికి ముందు నుంచి కమ్మ వాళ్ళతోని సాన్నిహిత్యమేనండి. ఆయన పుట్టింది బీసీలో అయినా కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఆయనకి పొలిటికల్గా సపోర్ట్ చేసింది, ఫైనాన్షియల్గా కూడా కమ్మవారే. మనవరాలు గారు కూడా అదే దారిలో వెళ్ళినట్టుందని హుందాగా తీసుకున్నారు తప్పితే. అయితే నష్టమా లాభమా కాదు కానీ అండి, నా భర్త అయితే నాకు అన్ని రకాలుగా మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఇస్ అ బిగ్ బోన్. ఎందుకంటే ఇది బీసీల జిల్లా శ్రీకాకుళం. లచ్చన్న గారు కూడా ఒక కమ్మవారినే తీసుకొని వచ్చి ఇక్కడ గెలిపించారు బీసీల జిల్లాలో రంగా గారిని. లాస్ట్ 5 years నా భర్తని ఎంత ట్రోల్ చేశారో నాకు తెలుసు. అదే మీరు రాజకీయాల్లోకి వచ్చాకే ఈ కులాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి, అంతకుముందు ఎవరు లేదు. బట్ భరించారు, సహించారు, నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిల్చోపెట్టారు. ఎందుకంటే చాలాసార్లు నేను భయపడిపోయిన ఉన్నాయి. ఇంత ఇదేంటి, లచ్చన్న గారి మనవరాలనే, శివాజీ గారి కూతుర్నే, అది ఎవరు కాదనలేని నిజం. కానీ నా భర్త వేరే కులం అని చెప్పి నన్ను కంప్లీట్ గా కమ్మ కోడలు, ఎస్ ఐఎమ్ కమ్మ కోడల్నే, అలాగే నేను బీసీలు ఆడబిడ్డని, ఎవరు కాదంటారు? కానీ అదొక భూతంలా చూపించారు. సరే, వాళ్ళ సక్సెస్కి అదా కారణమో తెలియదు. ఆ రోజు ఒక వేవ్ వచ్చింది, వాళ్ళు 153 సీట్లతో గెలుచుకున్నారు. కానీ ఎటువంటి వాళ్ళ వేవ్ని నిల్చోబెట్టుకోలేకపోయారు. సో నష్టం లాభం అన్న కానీ హీఈస్ మై అసెట్, మై హస్బెండ్ ఈజ్ మై అసెట్. ఓకే. శివాజీ గారు 6 సార్లు గెలిచారు, ఇండిపెండెంట్కి కూడా గెలిచారు. మీరేమో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? లైఫ్లో ఫస్ట్ ఓటమి అండి. అంటే ఓటమి అంటే ఎక్కడ స్కూల్లో కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ఎక్కడ ఒక సబ్జెక్ట్ ఉండిపోలేదు. క్లాస్ ఫస్ట్ అని చెప్పలేను కానీ టాప్ 10లో ఉండే అమ్మాయిని మొదటి ఓటమిని తట్టుకోవడం కష్టమైంది. అది కూడా లచ్చన్న గారు 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా గెలిచిన కుటుంబం. శివాజీ గారు 6 సార్లు, అంటే రాష్ట్రంలోని 11 సార్లు ఒకే కుటుంబం నుంచి ఉన్నది ఎవరూ లేరు. అలాంటి కుటుంబం నా వల్ల, నేను రావడం వల్ల వాళ్ళకి మొదటి ఓటమి నా కుటుంబానికి, నా గౌతు ఫ్యామిలీకి వచ్చిందనే బాధ ఎక్కువైంది. బట్ లేటర్ ఆన్ ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ద సక్సెస్ అన్న కాన్సెప్ట్ని తీసుకున్నాను, పోరాడాను. తర్వాత అధికారంలో లేనప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ మీ ప్రత్యర్థి మిమ్మల్ని చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్సనల్గా టార్గెట్ చేశాడు, చాలా దారుణమైన కామెంట్లు చేయటం ఇవన్నీ చేశాడు కదా. ఇప్పుడు అతని మీద రివెంజ్ తీర్చుకునే ఆలోచన ఏం లేదా? లేదండి. అతనికి నాకు తేడా ఉండాలి కదా. గెలిచినా కూడా ఆయన ఎక్కడ మళ్ళీ గౌతు అనే బ్రాండ్తో గౌతు శిరీష తన్ని ఓడిస్తుందని భయానికి ఆయనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, మంత్రి పదవిగా ఏ రోజు పలాసకు మంత్రి పదవి రాలేదు. అలాంటి అద్భుత అవకాశాన్ని ప్రతిపక్షాల మీద, గౌతు కుటుంబం మీద ఇలాంటి అలిగేషన్స్తోనే టైం వేస్ట్ చేశాడు. నాకు ఆయన గురించి ఆలోచించే టైం కూడా లేదు. అలాగని మళ్ళీ అలా ప్రవర్తిస్తే మీరు అన్నట్టు మాటల ద్వారా సమాధానం చెప్తాం, కానీ రివెంజ్ అన్నది పనికిరాని వాళ్ళు చేసే పని, భయపడే వాళ్ళు చేసే పని. పలాస అభివృద్ధి, పలాస ప్రజల సంక్షేమం, ఈ రెండింటి మీద దృష్టి ఉంది, ఆయన పట్టించుకోను. ఓకే, ఒక రకంగా ఆయన మీకు మేలు చేశారు. చాలా అండి, ఒక రకంగా కాదు. నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంత మేలు చేశారో. స్తబ్దుగా అసలు మాట్లాడడం రాదు శిరీషకి, అందరికీ భయపడుతుంది. పోలీసులు అంటేనే ఆమె దూరంలో ఉండే అమ్మాయిని నేను రాజకీయాల్లోకి వచ్చినంత ఏ రోజు పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టే అవసరం రాలేదు. అలాంటి అమ్మాయిని మీరు అన్నట్టు రాష్ట్రం గుర్తించేలా ఫైర్ బ్రాండ్లా తీసుకొచ్చి ఒక ప్రత్యేకత గల అమ్మాయిగా తీర్చిదిద్దింది అయితే అప్పలరాజు గారే. మీరు నియోజకవర్గంలో చౌదరి గారు దందాలు చేస్తున్నారని, గ్రావెల్ అని, వీట్యాక్స్ అని, ఇలాంటివన్నీ వైసీపీ డిఎన్ఏ ఉందండి. కమ్మ కులాన్ని ఒక తప్పుగా చూపించడం వాళ్ళు వచ్చాక స్టార్ట్ అయింది కదా. అంతవరకు ఏ ముఖ్యమంత్రి బాగా పనిచేశారనే చూసుకున్నాం, కానీ వీళ్ళు వచ్చాకే కులాల్ని, అందులో కమ్మ కులాన్ని టార్గెట్ చేశారు. మీరు అన్నట్టు చాలా అబద్ధాలు తీసుకొచ్చారు. ఈ రోజుకి
నా భర్తగా తను నా దగ్గర ఇక్కడ ఉండట్లా, వైజాగ్లో తను వాళ్ళ తల్లిదండ్రులతో నా పిల్లలతో బిజినెస్ చేసుకుంటారు. కానీ ఇది నేను పుట్టి పెరిగిన ఊరు, మీ తాతగారు లెగసీ కంటిన్యూ చేయండి. చాలా భరించారు. ఒక టైంలో మనకు అవసరమా నేనన్నా కూడా ఓడిపోయిన దగ్గరే మనం ఎత్తుక్కోవాలి. వాళ్ళ అన్నది మనం వెళ్ళిపోతే వాళ్ళ అన్నది నిజం అవుతుంది. మనం తప్పు చేయలేదని మళ్ళీ ఇదే ప్రజలు నమ్మాలి, నిన్ను గెలిపించాలి, అప్పుడే నాకు మంచి పేరు వస్తుందని ఒక పట్టుదలతో పనిచేశారు. చాలా ఇబ్బంది పెట్టారు, బట్ అవన్నీ మేము మైల్ స్టోన్స్ గా మార్చుకున్నాం అంతే. అంటే దీని గురించి పార్టీ ఎప్పుడు అడగటం కానీ ఏంటి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వెరిఫై చేసుకునేవారు. తర్వాత అది తప్పు, హీఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ శిరీష అన్నారు, వాళ్ళు నమ్మారు. టుడే ఐఎమ్ హియర్ ఫర్ దట్ రిజల్ట్. తర్వాత మీరు విపక్షంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు గ్రౌండ్లో, సోషల్ మీడియాలో. దాని మూలంగానే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మీరు బాగా నోటెడ్ అయ్యారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ తగ్గించారనేది ఒక అభిప్రాయం ఉందండి. స్పీడ్ అంటే ఆ రోజు పోరాటాలు ఉండేవి. ప్రజలకి అప్పటి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ తాలూకా తప్పుల్ని వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. ఎవరితో పోరాడాలి? ఇప్పుడు కూడా ఉంది. ఎప్పుడైనా అబద్ధాలతోని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ని వాళ్ళు వెరైటీగా ఏదో తీసుకెళ్తున్నారు. అలాంటి వాటికి కౌంటర్లు ఇస్తున్నాం. కానీ అప్పుడున్న అరాచక పరిస్థితి ఇప్పుడు లేవు కాబట్టి కొంచెం స్లో అయ్యాం. జిల్లాలో ఎలా ఉందండి పార్టీ పరిస్థితి? బాగుందా? బాగుందండి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం కంచుకోట, అదొక నానుడి. శ్రీకాకుళం ఖచ్చితంగా ఇప్పటికి, అంటే తెలుగుదేశం జెండా కనిపిస్తే ఆకలి దప్పులు మరిచి పరిగెట్టెళ్ళి జెండా కోటేయాలని వాళ్ళు ఉండడం వల్ల 1-2 సార్లు ఇబ్బంది పడ్డారేమో కానీ తెలుగుదేశం రాకుండా ఎప్పటికీ కంచుకోట. జిల్లాలో కూడా, అంటే నా జిల్లా వరకు చాలా యూనిటీగా ఉంటారు. గత 5 సంవత్సరాలు నేను ఎన్ని ఇబ్బంది పడినప్పుడల్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా సపోర్టివ్గా నిల్చోవడం బట్టే ఆడపిల్లనైనా నిలదొక్కోగలిగాను. గ్రూప్ రాజకీయాలు ఏం లేవా జిల్లాలో? శ్రీకాకుళంలో లేవండి. కొంతమంది, అంటే మీరు ఎందుకు అడిగారో అర్థమవుతుంది, కొంతమంది ఈరోజు గ్రూప్ రాజకీయాలు చేయాలని రెచ్చగొడుతున్నారు. కానీ శ్రీకాకుళం ఈజ్ ఆల్వేస్ పీస్ఫుల్. అప్పటి నాయకులు ఇప్పటి నాయకులు ఓన్లీ పార్టీల పరంగా మాట్లాడేవారు కానీ సిద్ధాంతాల పరంగా ఎవ్వరు విభేదించేవాళ్ళు కాదు. గత ఎలక్షన్ మొన్న వాళ్ళ పార్టీలో కూడా లచ్చన గారి మీద 75 years స్టాంప్ రిలీజ్ చేసినప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్, అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న కృష్ణదాస్ గారు అటెండ్ అయ్యారు. అది అంటే ఒక జిల్లాలోని పెద్దలకి ఇచ్చే గౌరవం. సో గ్రూప్ రాజకీయాలు అయితే శ్రీకాకుళంలో లేవు. స్పీడ్గా లేకపోవడం మూలంగా ఏమన్నా అసంతృప్తిగా ఉన్నారా శిరీష్ గారు అనే ఒక ఇది కూడా ఉంది క్యాడర్లో. ఒకరిద్దరు నాతో అన్నారు, శిరీష్ గారు అండి రాజకీయాలు ఎలా ఉందంటే ఒక అడుగు ముందుకేసిన ఒక మాట అంటారు, ఒక అడుగు వెనకేసిన మాట అంటారు. మన కూర్చునే తీరు బట్టి కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. సో వాళ్ళన్న అన్ని వాటికి సమాధానం చెప్పవసరం లేదు. కానీ 5 సంవత్సరాల్లో నేను చేస్తానన్న హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు నా కాన్స్టెన్సీ ముఖ్యం. నా బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా కాన్స్టెన్సీ వరకే. మిగతా ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఎట్టి పరిస్థితులు దానికి 100% నేను న్యాయం చేస్తాను. టీవీలో కనిపించడం అన్నది కాన్సెప్ట్. ఐ మీన్ ఏదన్నా ప్రాబ్లం అయితే నాకు టీవీలోని దీనికి ఇస్తే వెళ్తున్నాను. బట్ పోరాటం అనేది అప్పుడు పరిస్థితులు రాష్ట్రంలో లేవు కదా. సో ఓన్లీ నా కాన్స్టిట్యున్సీలో చెప్పిన పనులు పూర్తి చేయడంలోని నిమగ్నమే ఉన్నాను తప్పితే ఎటువంటి అసంతృప్తి లేదు. కాన్స్టిట్యున్సీలో ఈ 1 yearలో చేసిన మేజర్ డెవలప్మెంట్స్ ఏమన్నా చెప్తారా? ఆఫ్ షోర్ అండి. ఆఫ్ షోర్కి 1 yearలో 120 కోట్లు శాంక్షన్ చేపించి పనులు మొదలయ్యేలా చేసాం. ఉద్దానం అదే కిడ్నీ హాస్పిటల్. ఆఫ్ షోర్ అంటే మహేంద్ర తనయ నది ఏదైతే వస్తుందో అక్కడ కానీ మనం ప్రాజెక్ట్ కట్టగలితే అది 1000 కోట్ల ప్రాజెక్టు. దానివల్ల ఇటు వజ్రపుకొత్తూరు మండలం, పలాస మండలానికి, పలాస మున్సిపాలిటీకి సాగునీరు తాగునీరు భవిష్యత్తులో బాధ ఉండదు. మేజర్ పార్ట్ మా కాన్స్టిట్యున్సీ. కాస్త టెక్కలి నందిగామ మండలం ఉంది, అలాగే పాతపట్నంలోని ఒక మండలం. సో అది చేస్తే నీటి కష్టాలు తీరుతాయి. వర్షాధార కాన్స్టెన్సీ ఇది. ఎడమ కాలువలోని నీరు వదిలితేనే టేలెండ్ దాకా పంటలు పండించుకునేది. మాకు పక్కన వంశధార లేదు నర్సన్పేట లాగా మిగతా వాళ్ళలాగా. సో ఇది చేయగలిగితే ఇంకా మేము ఆ వంశధార నీటి మీద ఆధారపడాల్సిన లేదు. అది పెద్దలు దొరగారు సంకల్పించారు కానీ ఆయన పెద్దగా చేయలేకపోయారు. నాన్నగారు గడ్డం దీక్ష చేసి ఆయన టైంలోనే 450 కోట్లు తీసుకొచ్చి ముందు 7 ఏ గ్రామాలను అయితే మేము వెకేట్ చేయించామో వాళ్ళకి R&R కాలనీ, రిహాబిలిటేషన్ కాలనీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాక
పని మొదలు పెట్టారు. ఇప్పుడు దాన్ని నా హయాంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఈ 5 years లోనే అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది మేము సాధించిన ఫస్ట్ అది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కలగానే ఉండిపోయింది. నాన్నగారి టైంలో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మారాక ఆయన చేస్తారని మాట ఇచ్చి చేయలేకపోయారు. ఒకే నెలలో మా కేంద్ర మంత్రి గారి ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి వజ్రపుకొత్తూరు అనే పెద్ద మండలంలో దశాబ్దాల కలైన నౌపాడ వెంకటాపురం రోడ్డుకి కలిపి మొత్తం 88 కోట్లు ఫస్ట్ ఇయర్లో తీసుకురాగలిగాను. కిడ్నీ హాస్పిటల్ వాళ్ళకి జీతాలు లేకుండా హాస్పిటల్ అయితే స్టాఫ్ని జాయిన్ చేశారు. ఆ జీతాల్ని ఫస్ట్ అసెంబ్లీలోనే ఏరియర్స్తో సహా తీసుకుని రాగలిగాము. సో ఈ విధంగా ప్రతి చేనుకి నీరు అనేది నేను ప్రతి చేతికి పని అందిస్తానన్నాను. చేనుకి నీరు మొదటి సంవత్సరం తీసుకురాగలిగాం. 5 సంవత్సరాలు మంత్రి హోదాలో ఆయన చేయలేంది ఒక ఎమ్మెల్యేగానే, ఒక జూనియర్ ఎమ్మెల్యేగా జిల్లా మంత్రుల్ని జిల్లా అధికారులను ఒప్పించి తీసుకొచ్చినందుకు అన్ని పార్టీల రైతులు కూడా సంతోషించారు. అన్నదాతకి మనం నీరు ఇవ్వగలిగామన్న తృప్తి ఒకటి కలిగింది. అలాగే ప్రతి చేతికి పని. ఉద్దానంలోని ఎందుకో మీరు గమనించండి, శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల దాటి ఎటువంటి పరిశ్రమలు రావు. మొదట్లో అది పాలకుల నిర్లక్ష్యం అని అనుకున్నాను. కానీ ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలిచాక నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది స్వార్థపరులు చేస్తున్న వాటిని నమ్మి అమాయకులు కూడా ఎటువంటి పరిశ్రమలు రానివ్వట్ల. రీసెంట్గా మాకు కార్గో ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. ఎయిర్పోర్ట్లు ఉన్న దగ్గర ఎవ్వరు ఎయిర్పోర్ట్లు వద్దంటారు, కానీ ఎయిర్పోర్ట్ వస్తే కూడా ఇక్కడ వినాశనం అవుతుందని కొన్ని పార్టీల వాళ్ళని, రంగుల జెండాల పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి, కార్గో ఎయిర్పోర్ట్కి ఎక్కువ ల్యాండ్ తీసుకుంటున్నారు. అవసరం అంటే ఇప్పుడు సపోజ్ ఒక 400-500 ఎకరాలు కావాలనుకున్నప్పుడు 1000 ఎకరాలు అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా దానికి ఎంత 1800 ఎకరాలు అనుకొని 1300కి తీసుకొని వచ్చారండి. ఇప్పుడు కట్టాక మీకే తెలుస్తుంది కదా ఎంత ల్యాండ్లో కట్టామో. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పోర్టల్. సపోజ్ మేమే ఎక్కువ తీసేసుకొని అది మీరో నేనో రాయించేసుకుంటే అన్ని తెలుస్తాయి కదండి. వాళ్ళు ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నారు. 1300 ఎకరాలు కావాలి, అందులో 300 గవర్నమెంట్ డీ పట్టా 1000 ఎకరాలని. వాళ్ళకు కూడా వాళ్ళకి తగినట్టు కాంపన్సేషన్ ఇచ్చి అన్ని పూర్తి చేద్దామని. గవర్నమెంట్ డీకే పట్టాలి, 300 గవర్నమెంట్ది, 1000 ఎకరాలు జనాల నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళకు కూడా అన్యాయం ఎక్కడ చేస్తాం. నేను అంటుంది, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల ఈరోజు అటు చుట్టుపక్కల ఎలా వచ్చిందో, పలాస ఈజ్ గోయింగ్ టు బి రేపు ఉదయం డిస్ట్రిక్ట్ అవుతుంది, ఒక జిల్లా అవుతుందని వింటున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. పలాస కూడా ఫస్ట్ జిల్లా, పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం కలిసి. అలాంటప్పుడు పలాస చుట్టుపక్కల డెవలప్మెంట్, శ్రీకాకుళం టౌన్లోని మేజర్ ఫైనాన్షియల్ సిటీ పలాస. ఇక్కడ ఎక్కువ క్యాజు వ్యాపారం, తెల్ల బంగారం. అలాంటప్పుడు చుట్టుపక్కల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి. అంటే అవకాశం అన్నది ఒక్కసారే వస్తుంది, అదృష్టం. దాన్ని మనం ఉపయోగించుకోగలిగితే నేను కానీ నా పిల్లలు కానీ భవిష్యత్తులో ఉంటామో ఉండకపోతాం. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత శిరీషమ్మ వల్ల ఈరోజు గుజరాత్ వెళ్ళండి, మా శ్రీకాకుళం వాళ్ళే. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ లేబర్గా పనిచేస్తున్నది ప్రతి ఒక్కటి శ్రీకాకుళం వాళ్ళే. వలసల జిల్లా పేరు నుంచి ఇక్కడే ఉద్యోగాలు క్రియేట్ చేస్తే తల్లిదండ్రులు పొందులు వెళ్ళరు కదా. చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక అవకాశం వచ్చింది. అంటే నేను అంటుంది ఏంటంటే, ప్రజలు కూడా మారాలి, ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు రాగానే రంగుల జెండాలతో మొదలైపోయి వీటి వల్ల ఇక్కడ పర్యావరణ నాశనం ఎక్కడ అవ్వట్లేదండి. సో అంటే ఆలోచన విధానం బట్టి శ్రీకాకుళం జిల్లా ఇంతవరకు డెవలప్ అవ్వకపోవడానికి కారణం పాలకులు కాదు, కొంతమంది స్వార్థపరుల చేతుల్లో నిజంగా ఇది జరుగుతుందేమో అని నమ్మేస్తున్న అమాయకుల వల్ల. ప్రజలను కూడా నమ్మిస్తారు వాళ్ళు, ప్రజలు సులువుగా నమ్మినప్పుడు నమ్మేస్తారు. అది తర్వాత అండి, ఇప్పుడు ఆ మధ్య లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగినప్పుడు ఆ ర్యాలీలో, అది చాలామంది చాలాసార్లు మిమ్మల్ని అడిగి ఉంటారు, ర్యాలీలో అకస్మాత్తుగా మధ్యలో జోగి రమేష్ గారు రావటం, దాని మీద మీ మీద విమర్శలు వచ్చినాయి. యాక్చువల్గా పారసారథి గారు ఉన్నారు, కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఘాటుగా స్పందించినట్టున్నారు. అంటే ఎందుకు అట్లా? ఘాటుగా స్పందించలేదండి. నేను నా దగ్గర విగ్రహం పెట్టి జోగి రమేష్ గారిని పిలిస్తే తప్పు. జోగి రమేష్ గారు మా తాతగారి విగ్రహం పెట్టి శిరీషాన్ని పిలిస్తే నేను వెళ్తే తప్పు. కొలుసు పార్థసారథి గారు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చి గెలిచి మంత్రి పదవి తీసుకున్న వ్యక్తి. ఆయన కాన్స్టిట్యున్సీలో లచ్చన్న గారి విగ్రహాలని గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడ పిలిచినా వెళ్తున్నాను, ఎక్కడ నాకు కాంట్రవర్సీ కాలేదు.
అక్కడ ఉన్న పెద్దలు ఫస్ట్ అసెంబ్లీ టైంలో నేను ఉండగా ఫోన్ చేసి కలిసి డిసెంబరు 15 విగ్రహం ఓపెనింగ్ ఉంది, మీరు రావాలమ్మా లచ్చన గారు మనవరాలుగా. ఇట్స్ ఏ ఆనర్ ఫర్ మీ. నా తాత పేరు నిల్చోపెట్టడానికి ఒక అవకాశం నాకు వచ్చింది, ఆడపిల్లనైనా. అందరికీ చెప్పినట్టే గత 5 సంవత్సరాలుగా ఎన్ని విగ్రహాలు అటెండ్ అయ్యాయని నాకు తెలుసు, వస్తాను అన్న. అయితే నేను చేసిన పొరపాటు, తప్పు కాదండి, పొరపాటు, ఎవరు వస్తారని కనుక్కోవాలా. పైగా వాళ్ళు నాకేమి ఇన్విటేషన్ కార్డు పంపించలేదు, కనీసం ఇన్విటేషన్ కార్డు చూసినా తెలిసి పిలిచారు. పిలిచింది కూడా నా తాతగారిదే, కొనకల నారాయణ గారు. అందరూ వస్తున్నారు. ఆయన నాకు మేనమామ అవుతారు, కొనకల నారాయణ గారు. అంటే వాళ్ళ నాన్నగారికి తాతగారికి, కొనకల నారాయణ గారు గణపతి గారికి మా తాతగారికి ఉన్న అనుబంధం వల్ల వాళ్ళు మా నాన్నగారిని బావ అంటారు, మా అమ్మని అక్క అంటారు, మేనమామలే నాకు వాళ్ళు. సో వాళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. శిరీష నువ్వు రావాలమ్మా తాతయ్య గారిదంటే అట్లా వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా ఈయన లేరు. మంత్రి గారు వచ్చాక మేము బండి ఎక్కినప్పుడు జోగి రమేష్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. అర్థమైంది నాకు ఆయన ఎవరో. అంటే ఒక హుందాగల రాజకీయంలో, అంటే ఇప్పుడంటే తిట్టించుకో అన్న రాజకీయాలు వచ్చాయి కానీ అంతేందుకండి, ఆ తర్వాత ఆ ముందు కూడా ఎంతో మంది ఆ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు అనేక సందర్భాలుగా ఎదురెదురుగా పెళ్లిళ్ళకి పిలుచుకున్నారు. కానీ ఆ రోజు ఆ కాంట్రవర్సీ అవ్వడం ఒక దురదృష్టమైన సంఘటన. వెళ్ళాక నేను అప్పుడు అది దిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి, తాతగారి ఫంక్షన్కి వచ్చిన మనవరాలు ఎవరో వైసీపీ వ్యక్తి ఎవరో వస్తే నేను నా తాత విగ్రహాన్ని ఓపెన్ చేయకుండా ఎలా వెళ్ళిపోతాను? రావడం రాకపోవడం ఆయన ఇష్టం. అయితే నేను హుందాగా ఆయన అవమానించి బయటికి వెళ్ళలేక అక్కడ ఉన్నాను. అది కొంతమంది సోషల్ మీడియాలోని కొంతమందికి బాధ కలిగించుంటుంది. ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి. ఏమైందంటే 5 ఏళ్ళు అరాచకం చూశారు. జస్ట్ అప్పుడే గవర్నమెంట్ మారింది, బాగా కేడర్ కాకమేత ఉంది, దాని మూలంగా రెస్పాండ్ అయ్యారేమో అనుకున్నా. అందుకే నేను అర్థం చేసుకున్నా అదంతా వాళ్ళ పార్టీ మీద ప్రేమ. అంటే వాళ్ళందరికీ శిరీష తెలుసు. ఇప్పుడు కొనకల నారాయణనో లేదంటే పార్థసారథనో పాయింట్అవుట్ చేయలే, మిమ్మల్ని చేశారంటే మీకున్న పాపులారిటీ అది. అంటే మీ మీద అభిమానం అనే దానికంటే మీరు పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసిన ఫైటర్. అందుకని ఘాటుగా స్పందించలేదండి. సోషల్ మీడియాలో నన్ను అభిమానించాలని చెప్పాను, అది ఒక పొరపాటు జరిగింది. ఎవరు వస్తున్నారో తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల జరిగింది. రేపు ఉదయం ఏం జరిగినా ఎవరు వస్తున్నారో తెలుసుకొని వెళ్తాను తప్పితే నేను కావాల్సింది చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పిన మాట, ఎన్నికల లోపల ఎవరు వచ్చినా మన పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఎన్నికల తర్వాత ఎవరిని రానివ్వమని నేను ఈ రోజుకి మా పార్టీలో పలాసలో అదే పాటిస్తున్నాను. ఎందుకంటే గెలిచాక పనుల కోసం తంబలుగా వచ్చే వాళ్ళు ఉంటారు. 41,000తో గెలిపించిన నా కార్యకర్తలు నాకు చాలు. మీరు వస్తే రావాలనుకుంటే ఎలక్షన్ ముందు రండి, అంతేగాని నేనైతే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే మాట మీద నిల్చున్నాను. అది నా పార్టీ పట్ల నాకున్న కమిట్మెంట్. అంటే ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ మీద టీడీపీ క్యాడర్కి ఏంటంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే టీడీపీలో ఎక్కువ మంది యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా గౌతు లచ్చన్న గారి హయాం నుంచి ఆయన యాంటీ కాంగ్రెస్ భావజాలంతో ఉన్నారు కాబట్టి అట్లా కనెక్ట్ అయిపోయారు మీకు. కాబట్టి మీరు పొరపాటు చేశారంటంతోనే ఒకసారిగా అట్లా పొరపాటు అక్కడ, అంటే ఆహ్వానితులు ఎవరో కనుక్కోవడం పొరపాటు. అది తెలుసుకోకుండా నేను వెళ్ళి అట్లా ఇబ్బంది పడ్డాను. బట్ అర్థం చేసుకున్నాను, వాళ్ళు నేను అంత పార్టీలోని నన్ను అంత ముఖ్యంగా నాయకురాలుగా అనుకున్నారు కాబట్టి నా మీద అలా రియాక్ట్ అయ్యారు. బట్ లేటర్ దే ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్. అంటే మిగతా ఇంకా వేరే వైసీపీ వాళ్ళు ఎవరన్నా వచ్చి కలిస్తే పెద్ద పట్టించుకోరు కానండి. ఒక 10-15 మంది లీడర్స్ ఉన్నారు, రోగ్స్ లాగా బిహేవ్ చేశారు 5 ఏళ్ళు. వాళ్ళ విషయంలో టీడీపీ క్యాడర్ క్షమించదు, ఈవెన్ చంద్రబాబు గారిని కూడా క్షమించదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని క్షమించారని తెలిసినా ఊరుకోరు వీళ్ళు. టుడే సోషల్ మీడియా ఇస్ బికమింగ్ సో పవర్ఫుల్. అదే తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో మీకు క్యాస్ట్ పరమైన ఇబ్బందులు ఏం లేవా? కుల రాజకీయాలు కానీ ఇలాంటివి ఇక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్ 2014 వరకు అంటే నా పార్టీలో లేవండి. పార్టీలో కాదు, ఓవరాల్గా చూస్తే కులపరంగా మీకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి కానీ కులాల ఈక్వేషన్స్. శ్రీకాకుళం పాత జిల్లా గురించి చెప్తే శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు, 3 వెలమ కాన్స్టిట్యున్సీలు, శ్రీకాకుళం, టెక్కలి, నరసన్పేట, 2 కాళింగ కాన్స్టిట్యున్సీలు, ఆమ్దాల వలస, ఇచ్చాపురం, 2 కాపు కాన్స్టిట్యున్సీలు, పాతపట్నం, అయితే రాజాం కానీ ఎచ్చర్లు కానీ వైస్ వర్స, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ. కులాల ప్రసక్తి లేకుండా
వాళ్ళు చేసిన మంచి పనులకి ఆ కుటుంబం మీద గౌరవంతో అప్పుడు ఇప్పుడు వితౌట్ ఎనీ క్యాస్ట్ నడుస్తున్న ఏకైక నియోజకవర్గం పాత సోంపేట, ప్రస్తుతం పలాస. క్యాస్ట్ పరంగా చూసుకుంటే నా క్యాస్ట్ ఇక్కడ 2% కూడా ఉండదు కాన్స్టిట్యున్సీలో. కానీ నిజంగా ఈ జనాలకి చేతులెత్తి మొక్కాలి. ఈ కాలంలో కూడా కులం 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 మా కులం మా కులం అని రాజకీయాల్లోనే సుమా అండి. ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కులాలు గుర్తురావు, ఇక్కడే ఉంటాయి. ఫ్రెండ్షిప్స్ చేసినప్పుడు కులాలు పట్టించుకోరు. చిన్న మిగతా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, వ్యాపారాలు చేసినప్పుడు వీళ్ళు కులాలు అవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం కులాల్ని రెచ్చగొట్టే వాళ్ళ వల్ల కొంతమంది తయారవుతున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ మా లచ్చన్న, మా శివాజీ, మా గౌతు కుటుంబం పేరుంటే కళ్ళు మూసుకొని ఓటేసే అంత అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో 12వ ఆ కుటుంబం నుంచి, అదే కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాను. హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి రాజధాని పెడతా అని చెప్పి విశాఖపట్నంలో పెడతా అన్నారు. కానీ ఉత్తరాంధ్ర మొత్తం చీకొట్టేసింది, జీరో చుట్టింది. అరకొన్ను పాడేరు మినహా ఎక్కడ గెలవలేదు కదా. కారణం ఏంటి? ప్రజలు రాజధాని వద్దనుకున్నారా, జగన్మోహన్ రెడ్డి వద్దనుకోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు గెలిపించింది కారణం నాకు తెలియదేమో కానీ అండి, గెలిచిన 2వ క్షణం నుంచి ఆయన చేసిన పనుల వల్ల ఎవరు ఆయన ఎలక్షన్కి ఉత్తరాంధ్ర రాజధాని అని చెప్పేలా చెప్పుంటే ఆ రోజే చీకొట్టేవారు. మీరు గమనించండి. నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతినే చెప్తున్నాను చెప్పిన వ్యక్తి గెలవగానే మాట మార్చాడు. ఆ రోజే మేము చెప్పాం. మాలాంటి కనీసం మినిమం జ్ఞానం ఉన్న, రాజకీయ జ్ఞానం ఉన్న నాలాంటి జూనియర్నే చెప్పాను, 5 yearsలో ఏది డెవలప్ చేయడు. ఉత్తరాంధ్రకి అమరావతికి రాయలసీమకి గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటాడు తప్పితే అని. గెలిచిన మొదటి పని, ఆయన గెలిచిన తర్వాత చేసిన పని ప్రజావేదికను పగలు కొట్టడం. ఏమండి, గవర్నమెంట్లు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, పర్సన్స్ మారుతారు, రాష్ట్రం అదే కదా. నువ్వు గెలిచిన రాష్ట్రానికి నువ్వు ఏం మంచి చేసావు అని అడిగితే ఏం చెప్పుకోగలడు? ఇప్పుడు మీరు ఉపయోగించుకోకపోతే ఇంకో రకంగా ఉపయోగించండి, కానీ పగలు కొట్టడం అంటే ప్రజాధనాన్ని వేస్ట్ చేయడమే కదా. దాంతోనే ప్రజలందరికీ మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి సరికాదు అని ఆయన చేసిన మొదటి పని వల్లే అర్థమైపోయింది. ఇక ఉత్తరాంధ్ర అంటే ముఖ్యంగా విశాఖపట్నం అనేది చాలా డెవలప్డ్ అండ్ మెచ్యూర్డ్ సిటీ. మాకు రాజధాని లేకపోయినా ఆ విశాఖపట్నం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. విత్ ట్రెడిషన్, సాంప్రదాయాలు పాటిస్తూ డెవలప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉత్తరాంధ్ర రాజధాని కడతానన్నా మేము ఎవరు నమ్మలేదు. ఆయన కట్టడని కూడా తెలుసు. రాజధాని కట్టే అతను విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడు, కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి ముందు తనకు ఒక రాజ ప్యాలెస్ ఎవరు కట్టుకోరండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తయ్యేదాకా నేను ఇల్లు కట్టుకొని అన్నారు, అలానే ఉన్నారు. సో విత్ ఇన్ 1 monthలోనే మాకు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెయ్యడు, చేసింది చెప్పడు అని. అప్పుడు కంపెనీలు ఏం రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. ఈ 1 yearలో ఐటీ కంపెనీలు అవి చాలా వస్తున్నాయి. సో ఒక పొరపాటుకి రాష్ట్రం దాదాపు 20-30 సంవత్సరాల అభివృద్ధిని కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 years ఉంటే అమరావతి పూర్తయి ఉండేది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేగాలి, స్టేటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉండేది. ఇక ఫాదర్ 6 సార్లు ఎమ్మెల్యే చేసిన మంత్రి పదవి మంత్రిగా చేయలేదు కదా. ఒక్క 9 months చేశారు. బీసీ అండ్ టూరిజం మంత్రిగా 9 months చేశారు. 2098లో ఎలక్షన్స్కి ముందు, 99లో ఎలక్షన్స్ వచ్చినట్టున్నాయండి. 98 అక్టోబర్లో ఇచ్చి ఎలక్షన్తో క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత ఛాన్స్ రాలేదు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత ఎన్నికల్లో నాన్నగారికి ఆయన పీరియడ్లో హైయెస్ట్ మెజారిటీ 28,000 వచ్చింది. 800తో గెలిచిన సీతారాం గారికి ఇచ్చారు. మేబీ బాబు గారు క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తారుగా. ఆయనే కాదండి, రాజకీయాల్లో అందరూ క్యాస్ట్ ఈక్వేషన్సే కదా. అంటే బాబు గారి బాధ మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారులకు చాలా పదవులు ఇచ్చేసాడు, ఉదారంగా ఇచ్చేసాడు. 100లో సలహాదారుల పోస్టులు ఇచ్చాడు. డీజీ ఆయన జిల్లా రెడ్డి, సిఎస్ ఆయన జిల్లా రెడ్డి, అందరూ అట్లా ఇచ్చుకున్నాడు. బాబు గారు అట్లా ఉండరు కదా. ప్రెస్ మీట్లో కూడా పక్కన వేరే కులాల నాయకులను పెట్టుకొని మాట్లాడతారు, కానీ బీసీలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అది పాటిస్తున్నారు కూడా తెలుగుదేశం. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మంత్రి పదవి రేపేదో ఇస్తారని? నెక్స్ట్ ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవి వస్తే బాగుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ మనం అధినేత దృష్టిలో ఎలా ఉన్నామో, పైగా మీరు అన్నారే ఏ పార్టీస్ అయినా ఫుల్ ఆఫ్ క్యాస్ట్ ఈక్వేషన్స్. నన్ను క్యాస్ట్ చూడకుండా ఇక్కడ ప్రజలు గెలిపించారు, కానీ ఈరోజు మేము లోకల్గా పదవులు ఇవ్వాలంటే
ఏ మండలంలో ఏ క్యాస్ట్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఒక మండలానికే మేము ఇంత కష్టపడుతుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, చంద్రబాబు నాయుడు గారికి ఎంత కత్తి మీద సాము, అవన్నీ దాటుకొని శిరీష ఈజ్ క్యాపబుల్ అనుకుంటే ఆయన ఇవ్వగలరు, ఇస్తారు. సో దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మంత్రిని అయినా కాకపోయినా నేను అడిగిన ప్రతి ప్రాజెక్ట్ని పార్టీ నాకు ఇవ్వగలుగుతుంది. ప్రజల దృష్టిలో శిరీష అమ్మ ఈ 1 yearలోనే ఇంత డెవలప్ చేసింది, 5 yearsలో ఖచ్చితంగా డెవలప్ చేస్తుందని. సో దీనికి మంత్రి పదవి అనేది అడ్డంకి కావట్లేదు. నా పనులు నా పార్టీలో ఎంత బాగా అవుతున్నాయని చూసుకుంటున్నాను. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. అందుకే మీరు చంద్రబాబు గారి గ్రూపా, లోకేష్ గారి గ్రూపా? టీడీపీ అండి. అని కాదు, ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా లోకేష్ గారి వైపు. గ్రూప్ అని ఏం లేదు, గ్రూప్స్ అని కాదు, నేను సరదాగా అంటే నాకు మీకు చెప్పాను కదా, ఆయన అంటే ఒక ఫ్యాషనేషన్. మామూలుగా రాజకీయాలు అంటే డబ్బు, పదవులు, సంపాదన అనుకుంటే ఆయన అది ఎప్పుడో సాధించేశారు అధికారం. కానీ ఈ రోజుకి 75 సంవత్సరాల వయసులో ఆయన 4 గంటలు నిల్చొని 1 గంట కూర్చుంటే నడుము నొప్పులు వస్తుంటాయి, అటు ఇటు మారుతాం. 4 hours ఆయన అలాగ నిల్చొని మాట్లాడుతుంటే ఈయనకి రాష్ట్రం మీద ఎందుకు అంత పిచ్చి ప్రేమ? ఆయనకి హ్యాపీ లైఫ్ ఉందండి. హ్యాపీనెస్ ఇస్ ద మెయిన్ అట్మోస్ట్ గోల్ అనుకుంటే, ఆయనకు ఒక పిచ్చి రాష్ట్రం అంటే నా రాష్ట్రం నేను చాలా టాప్ పొజిషన్లో నా రాష్ట్రాన్ని ఉంచాలి అని 20 సంవత్సరాల జరిగేదాన్ని ముందే ఆలోచించి ఆయన పెడుతుంటారు. సో వర్క్ చేస్తే ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి కదా. సో ఒక ప్యాషనేషన్తో వచ్చాను. ఆయన అంటే ఎక్కువ అభిమానం. బట్ లోకేష్ గారు ఆయన ఫాస్ట్నెస్ని అందేసుకున్నారు. అంటే చాలా ఫాస్ట్గా ఆయన కూడా, అంటే మా టీడీపీ వర్షన్ 3 ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సో భవిష్యత్తులో కూడా టీడీపీకి నో డౌట్ భరోసా, భవితకి డోకా లేదన్న కాన్ఫిడెన్స్ని ఆల్రెడీ మా తరానికి ఆయన ఇచ్చేశారు. సో ఆమె అభిమాని, చంద్రబాబు నాయుడు గారి అభిమానిని, లోకేష్ గారి ఫాలోవర్ని. ఓకే, తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అనే ఒక సందేహం, ఒక భయం, అనుమానం ప్రజలందరిలో, ప్రజల మీన్స్ జగన్ వ్యతిరేకించే వాళ్ళందరిలో ఉంది. దాన్ని పార్టీ దూరం చేయలేకపోతుంది, ఆ అనుమానాన్ని, ఆ భయాన్ని. ఏమండి, దూరం చేయాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాన్ని పక్కన పెట్టి మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తే మీరు అన్నట్టు దూరం అయిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి వాటి మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు. అయితే మొదటి 2-3 సంవత్సరాలు ఏదైతే 5 yearsలో ప్రజలు కోల్పోయారో రోడ్లు వేయాలి, వాళ్ళకి చెప్పిన హామీలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అమరావతి పరుగులు పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, మాకు ఇంకా నిధులు కావాలి, ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావాలి, స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిల్చోబెట్టాలి, వీటన్నిటి మీద వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. డెఫినెట్గా మాకైతే 100% మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి రాలేడు. బట్ ఈ లోపల వాళ్ళల్లో తప్పు చేసిన వాళ్ళని కూడా అంచాల్సిన పరిస్థితి మాకు ఉంది, అవసరం ఉంది. బట్ ఫస్ట్ మేము చెప్పిన హామీలు పూర్తి చేయడం, అభివృద్ధి చూపించడం, చేశాక ప్రజలందరూ అవి అనుభవిస్తున్న టైంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ చట్టపరంగానే ఎదుర్కొంటుంది. వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో పెట్టి ఎదుర్కొంటాం. అర్ధరాత్రులు గోడలు దూకెళ్ళి తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినంత ఈజీ కాదు. కనీసం ఈ రోజు ఒక అచ్చెన్నాయుడు గారిని మొదలుకొని కొల్లు రవీంద్ర గారిని, దూలిపాల్ నరేంద్ర గారు గారిని, ఎంతో మందిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా వాళ్ళు ఆ తర్వాత ప్రూవ్ చేయలేకపోయారు. జస్ట్ కసితో అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు అన్నట్టు మొదటి రోజే జగన్ తీసుకెళ్ళి జైల్లో వేయచ్చు, మాకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ వాళ్ళ పాపాలు బయట పెట్టాలి కదా. ఈ స్కాముల్లో కానీ ఎన్ని పాపాలు బయటకు వస్తున్నాయి, ఎన్ని వేల కట్టలు బయటకు వస్తున్నాయి, అవన్నీ ప్రజల దృష్టిలో పెట్టి హీఈస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చేశాక లాస్ట్ టైంలో ఆ అవకాశం వస్తే అది కూడా ఆయన కూడా లోపలికి వెళ్తారు. సింపతి కూడా రాకుండా అన్ని ఎక్స్పోజ్ చేసి లోపల. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. Like, share and subscribe to Rajaniti channel.